పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదివారం సంఖ్య మండల కేంద్రంలోని రైతు వేదికలో మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యశారద పాల్గొన్నారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యతనిస్తోందని, కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలనే సంకల్పంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మండల అధికారులు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, మహిళా సంఘాల అధ్యక్షురాలు, మాజీ ఎంపీపీ కందకట్ల కళావతి, నరహరి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొల్లేటి మాధవరెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 3వ తారీఖు నాడు కౌంటింగ్ అయితే డిసెంబర్ 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తే ఫస్ట్ ఇచ్చిన సంక్షేమ కార్యక్రమం ఏంటి? మహిళలకు ఇచ్చింది మొదటిసారి ఇచ్చిన మొదటిది ఏంటిది? ఉచిత బస్ ఎక్కి తిరిగిందా? మీరందరూ తిరిగినా లేదా? ఫస్ట్ బస్సు ఆడబిడ్డలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని చెప్పి ఉచిత బస్సు సౌకర్యం ఇవ్వడం జరిగింది. ఇవాళ ఒకసారి మీరు ఆలోచిస్తే ఇప్పటి వరకు దగ్గర 400 కోట్ల పైనే బస్సులు ఎక్కడం దిగడం అంటే ఒక సోదరి 10 సార్లు బస్సు ఎక్కవచ్చు, దిగవచ్చు. అవన్నీ లెక్కే. అంటే 20 సార్లు మహిళా సోదరి మనకి బస్సు ఎక్కినట్టు. దానికి సంబంధించి ఇవాళ ఆర్టీసీకి దగ్గర మీరు అందరూ ఏమనుకుంటారంటే ఆర్టీసీ వాళ్ళు బుక్లకి ఎక్కించుకోపోతాను అనుకుంటారు, అంటే అనుకుంటారా? కానీ మన రేవంత్ అన్న మన ప్రభుత్వ పరంగా మనం ఎక్కి దిగిపోయిన ప్రతి బస్సు డబ్బులు, ఆ టికెట్ డబ్బులు మన ప్రభుత్వం చెల్లిస్తుంది. దగ్గర ఇప్పటికే 5,000 కోట్ల వరకు. ఒక పెద్ద మనిషి అన్నాడు, ఈ ఉచిత బస్సు ఉచితంగా ఎందుకు పెట్టిండు? బస్సులో ఎక్కి పాటలు పాడతాను, డ్యాన్సులు చేస్తాను అని అన్నాడు. అన్నారా లేదా? గుర్తున్నారా? మర్చిపోయిన అనుకోండి. ఎవరన్నా చెప్పండి. నిన్ను అడిగిన అధికారంలో ఉన్న వ్యక్తిని నిజం అనుకుంటే కూడా తప్పే. ఆలోచన చేయాలి, ఎవరు చెప్పింది నిజం, ఎవరు చెప్పేది అబద్ధం. గత ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, నెరవేర్చిన ఏంటి, నెరవేరేది ఏంటి? ఈ ప్రభుత్వం ఇంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఏ విధంగా నెరవేరుస్తుంది అనేది ఒక విశ్లేషణ మనం చేయకుండా ఏమైతుంది అని అంటే రేపొద్దున గాలివాట రాజకీయాలు ఎక్కువైపోతాయి. ఎవరు పైసలు వారికి ఓటెత్తండి అంటే మన పిల్లల భవిష్యత్తుకు మనం నష్టం చేసిన వాళ్ళం అవుతాం. అందులోంచే మొదటి మాటగా మీకు ఉచిత బస్ సౌకర్యం కల్పించడం జరిగింది. 5 లక్షల రూపాయలు కన్నాడు. వచ్చినాయా? మళ్ళీ 3వసారి ఎన్నికలు వస్తే ముచ్చటగా 3 లక్షల రూపాయలు 3 నెలల ముందు ఇస్తానన్నాడు. వచ్చినాయా? మరి బేస్మెంట్ అయితే లేచినాయా లేదా? 7,000 నన్ను ఒకటి అడుగుతాను, సార్ ఇంద్రామీలు మంచిగా ఇస్తాను, మా బతుకు మా పరిస్థితి సార్. నేను ఒకటే అడిగిన, ఇంద్రమ్మ మా 2 పడకలు ఇల్లు వచ్చినాయా అంటే రాలేదు, 5 లక్షలు అంటే రాలేదు. మరి 3 నెలల ముందు 3 లక్షలు ఇస్తున్నా, అది నీ తప్ప నా తప్ప? 2 సార్లు మోసం చేసి 3వసారి మళ్ళీ ఆశ పెడితే మళ్ళీ నువ్వు నమ్మి ఇల్లు కట్టుకున్నావు అని అంటే వాళ్ళ ధైర్యం అదే. పాత విషయాలన్నీ మర్చిపోతారు. మళ్ళీ ఇవాటి ముంచెత్తి చెబితే సపోర్ట్ కొడతారు. రేపు మోచేతికి బెల్లం రాసి చూపిస్తే ఆశపడతారు. అదేనా మనకు భగవంతుడు ఇచ్చిన ఆలోచన? మన భగవంతుడు ఆలోచనలు ఇంకెన్ని ఉన్నాయి దాంట్లో? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు, ఇచ్చిందా? ఇంటికో ఉద్యోగం వచ్చింది అన్నాడు, ఎవరికే వచ్చిందా? అదే కాకుండా 2017 ఏప్రిల్ 14వ తారీఖు గుర్తు చేసుకోవాలి. రైతు సోదరులు మగ పిల్లలు అందరూ ఉన్నారు. 14వ తారీఖు సాక్షిగా ఉన్నారందరూ దయచేసి విచిత్ర పద్ధతి కావచ్చు చేసే ప్రకటనలు. ఆ భగవంతుడు నన్ను అందరించే పుట్టించుడు కావచ్చు. మీ పిల్లల్ని అడగండి, యూట్యూబ్ లో ఇప్పటికైనా చూడవచ్చు. డేట్ చెప్తాను, సంవత్సరం చెప్తున్నా. రేపు 2018 మార్చి నుండి మీకు ఉచితంగా ఎరువులు ఇంత పోటీ ఇవ్వాలి అన్నాడు. ఇచ్చిండా? 5 సంవత్సరాలు ఇచ్చిండా? అలవాటు అంటే ఆయన మాటలు. చాలా కృషి చేస్తున్నారు. అందులో ప్రతి ఒక్కరు సభ్యతకు పాటలను